హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అనేది కోరుకుంటున్నానమాట. ఏం లేదండి, ఈరోజైతే సండే వ్లాగ్ అయితే షూట్ చేశానమాట. మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ అయితే అప్లోడ్ అయితే చేశానమాట. ఏం లేదండి, ఫుల్ వర్షాలు కొడుతున్నాయి. అసలుకి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే అసలుకే లేదు కదా. మీ దగ్గర కూడా అట్నే ఉందనుకుంటా. అంతటా ఇలానే ఉంది. ఫుల్ వర్షం కదా అసలుకి. బయటికి వెళ్దామంటే అసలుకే వీలుంటలేదు. ఫుల్ వర్షం అసలుకి. ఇక మేము మార్నింగే లేచేసరికి ఫుల్ వాన, అసలుకి బయటికి వచ్చేటట్లు లేనే లేదు. చూడండి, ఫుల్ వర్షం అయితే పడి తగ్గింది. మేము ఎంత ముగ్గేసినా వర్షానికి అయితే మొత్తం పోతూనే ఉంది. కొంచెం గెరివిచ్చిందని చెప్పేసి ఇక మొత్తం అయితే ముగ్గు అయితే వేసుకుంది అనమాట. ఫుల్ వానలు అయితే ఉన్నాయి కదా. సో బయటకైతే ఎవ్వరు వెళ్ళకండి, ఎందుకంటే వర్షాలు బాగున్నాయి కదా. కొంచెం జాగ్రత్తగానే ఉండండి. బయటకైతే అస్సలే వెళ్ళొద్దు. ఏమన్నా అర్జెంటు పని ఉంటే మాత్రమే వెళ్ళండి, లేదా అస్సలే వెళ్ళకండి. ఇక మా అత్తమ్మ కొంచెం వాన వెలిసిందని చెప్పేసి ఇక్కడనైతే ముగ్గు అయితే వేసుకుంది. ముగ్గు వేసిన వెంబడే ఫుల్ వర్షం అండి. అసలుకి బయటికి వెళ్ళేటట్టు కూడా లేదు. ఇక మేమైతే ఇంట్లోనైతే ఇక ఇల్లు అయితే తూడ్చామన్నమాట. ఇల్లు అయితే తూడ్చేసాను. ఇక మా అత్తమ్మ అయితే దీపం అయితే పెట్టేసుకుంది అనమాట. చూసారా, వర్షానికి ఏం పని చేయాలన్నా అసలుకే చేయాలనిపించదు కదా. అంత మబ్బు మబ్బు ఉంటుంది. వర్షానికి ఇంట్లోకి వెళ్ళి అసలుకి బయటకు వెళ్ళాలి కూడా అనిపిస్తలేదు. ఫుల్ చలి అసలుకి. ఇక ఇంట్లోనే వేడివేడిగా ఏమన్నా చేసుకోవాలనిపిస్తుంది కదా. సో మేమైతే ఇక్కడనైతే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఈరోజు దోశ అన్నమాట. దోశ అయితే వేస్తున్నా ఇక్కడ. మీరు ఏ టిఫిన్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అబ్బా. అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వేరే వాళ్ళకి నా వీడియో రీచ్ అవుతుందన్నమాట. మీరు లైక్ చేస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి వీడియో మాత్రం. చూసారా, ఎక్కడనైతే రైస్ అయితే పెడుతున్నాను అనమాట. మార్నింగ్ కొంచెం ఎక్కువనే పెడతాము, ఈవినింగ్ కొంచెం తక్కువ పెడతాము. కాకపోతే నైట్ కొంచెం చల్లన్నం ఉందన్నమాట. సో అది పోపు చేద్దామని చెప్పేసి ఇక రైస్ అయితే 2.5 అలా పెడుతున్నమాట. ఎందుకంటే మళ్ళీ చల్లనం అవుతుంది అని చెప్పేసి కొంచెం తక్కువనే పెట్టుకున్నా. ఇక మా అత్తమ్మ అయితే రోజు ఫైట్ చేస్తుంది నాతోని, బియ్యం తక్కువ పెట్టు, ఎక్కువ అవుతుంది, వేస్ట్ చేయొద్దని చెప్పేసి. మేమైతే వేస్ట్ అయితే చెయ్యను, కాకపోతే ఇక తిట్టరు కదా అని చెప్పేసి పెడతాను. అయినా కొంచెం మిగులుతుంది. అదైతే ఫైనల్లీ మార్నింగ్ పోపు చేసాను, అందుకే కొన్ని తక్కువ పెట్టేసా బియ్యం అయితే. ఇకనైతే ఇక మా అత్తమ్మ అయితే దీపం అయితే పెట్టేసుకుంది. చూడండి, ఈ వర్షానికి అయితే ఫ్లవర్స్ అయితే మస్తు పూస్తున్నాయి అసలుకి. ఫుల్ వర్షాలు కదా. ఇక ఫైనల్లీ మా అత్తమ్మ అయితే మా చెట్టుకే పూసిన పూలను అయితే తెచ్చి పూజ అయితే చేసుకుంది. ఇక నేనైతే దోశలకి ఇక్కడ కుడక చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. నాకు కుడక చట్నీ అంటే చాలా ఇష్టం. అంటే కొబ్బరికాయ చట్నీ ఉంటుంది కదా, అదనమాట. పల్లీలతో కూడా బాగుంటుంది. కాకపోతే నాకు దోశకి కాంబినేషన్ అయితే కొబ్బరి చట్నీ చాలా ఇష్టం, బాగుంటుంది. ఇక్కడ కొన్ని పల్లీలతోనైతే చేస్తున్నా. మా ఆయన అయితే పల్లీలు తినడని చెప్పేసి మాకు వేరే, మా ఆయనకు కూడా వేరే కొంచెం అందులోనే మిక్సీ పట్టేసి ఫస్ట్ కుడికనైతే తీసి పెట్టుకున్నాను అన్నమాట. మా ఆయనకి వేరే. ఇందులోనైతే కొన్ని పల్లీలు వేసి పచ్చిమిర్చి ఎల్లిగడ్డ వేసి అయితే మిక్సీ అయితే పట్టిన, పోపు చేసేసా. ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. మీరేం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వర్షానికి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, ఏమన్నా చేసుకోవాలి ఇక. టిఫిన్ కదా మార్నింగ్ అని చెప్పేసి ఇక నైటే పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇక మళ్ళీ ఇప్పుడిప్పుడు అంటే వేడివేడిగా ఇంకేముంటాయి, ఇక దోశ చేద్దామని చెప్పేసి దోశ అయితే ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఇక మా పాప అయితే పిలుస్తుంది, మమ్మీ దోశ కావాలని చెప్పేసి. ఇక పాప కోసం అయితే ఫస్ట్ అయితే ఒక దోశ అయితే వేసాను అన్నమాట. ఇక వేసి తనకైతే ఇవ్వాలి. మీరేం టిఫిన్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నాకైతే లైక్ చేయండి. ఎంతో కష్టపడే వీడియోని అయితే షూట్ చేస్తున్నా, నాకు ఫైనల్లీ రిజల్ట్ అయితే ఏం రావట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇంకొకరికి రీచ్ అవుతుందన్నమాట. అలా ఇక మా పాపకైతే మార్నింగే లేవగానే ఫస్ట్ కొన్ని అయితే పాలు అయితే తాపించాను అనమాట. తాపించిన తర్వాత ఇక్కడ కొంచెం కూర్చోబెట్టి ఒక దోశ అయితే వేసి చట్నీ వేసి ఇచ్చా. తనైతే తింటుంది. ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి అసలుకే తినదు. ఇక కొంచెం అలా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ తినిపించాలి. ఇక ఒక్కొక్కసారి మంచిగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా తింటుంది, అంత సతాయించదు మా పాప అయితే.
ఇక్కడనైతే దోశలైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాయి. అందరికీ కావాలి కదా అని చెప్పేసి. ఇక్కడనైతే మా పాప అలిగింది. ఏంటి నాన్న అంటే ఏం చెప్పట్లేదు. ఇక నేను ఫోన్ కెమెరా చూపియగానే హాయ్ అయితే చెప్తుందన్నమాట. మీకు చూడండి ఎందుకో అలిగింది మా పాప. ఏం సైలెంట్గా ఉందన్నమాట. ఏంటి నాన్న అంటే ఏం చెప్పట్లేదు. ఇక మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చామన్నమాట. మా ఆయనకి కొంచెం కోల్డ్ ఫీవర్ అట్లా ఉందన్నమాట. చూపించుకొని వద్దామని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. పోయి వచ్చేసరికి మా అత్తమ్మ అయితే ఇక్కడ వంట చేసి పెట్టింది. ఆల్రెడీ పాపకు కూడా తినిపించిందంట. ఇక్కడ చారు అయితే చేసింది. ఇక ఫుల్ వర్షాలు కదా, బట్టలైతే అస్సలకే ఎండట్లేదు. ఇక ఫైనల్లీ కొంచెం గాలి వస్తుందని చెప్పేసి పాప వరకు అయితే బట్టలు చీరలో వేసి బయట అయితే పెట్టాను అన్నమాట. ఫుల్ వర్షం కదా, అసలు బట్టలు అయితే అస్సలే ఆరట్లేదు. ఇక నైట్ టైంలోనైతే ఈవినింగ్ టైంలో అట్లా వాష్ చేసి నైట్ టైంలో ఫ్యాన్ లేసి ఇంట్లోనైతే పెట్టుకుంటున్నాం. ఎందుకంటే స్మెల్ వస్తే మంచిగా అనిపించేది కదా బట్టలు. సో ఈ బట్టలు అయితే అస్సలే ఆరట్లేదు వర్షానికి. సో ఇక కొన్ని అయితే వేసుకుంటున్నాం. పాపకైతే మిక్చర్ వేసి ఒక గిన్నెలో వేస్తే చూడండి తను తినట్లేదు. మా అత్తమ్మ దగ్గర నుంచి అసలే కదలట్లేదు. సో మన వీడియో నచ్చితే ప్లీజ్